హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ప్రో కబడ్డీ సీజన్ 12 డే 2 ఆప్షన్ కూడా కంప్లీట్ కావడానికి అయితే వచ్చేసింది. అండ్ దాంట్లో ఇప్పుడైతే మన తెలుగు టైటన్స్ టీమ్ ఎలా ఉంది అండ్ మనకు ఏ ప్లేస్ని కొన్నారు, ఎంత కొన్నారనేది ఈ వీడియోలో మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుగు టైటన్స్ టీమ్ యొక్క ఫుల్ స్క్వాడ్ అయితే మీకైతే చూపించబోతున్నాను. కాబట్టి సో తప్పకుండా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో కొనిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనకైతే ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీం నుంచి ముందుగా రైడర్స్ విషయానికి వస్తే మాత్రం ప్రఫుల్ జవారీ, చేతన్ సాహు, రోహిత్ రాథీ, నితిన్ అండ్ జై భగవాన్ అయితే కొనడం అయితే జరిగింది మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి. అండ్ దాదాపుగా బేస్ ప్రైస్లోనే జై భగవాన్ అయితే 13 లక్షలకైతే మన తెలుగు టైటన్స్ టీం అయితే కొనడం అయితే జరిగింది. అండ్ ఇంకా రైడర్స్ అయితే ఉన్నారు. ఆశిష్ నర్వాల్ని అయితే మన తెలుగు టైటన్స్ టీం అయితే ఎఫ్ఎం చేయడం అయితే జరిగింది. సో అది కూడా 15.70 lakhs అని చెప్పుకోవచ్చు. అండ్ ఆశిష్ నర్వాల్తో పాటు మంజిత్ పైన కూడా మనకైతే ఎఫ్ఎం అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో మంజిత్ కూడా మనకైతే బేస్ ప్రైస్లోనే తెలుగు టైటన్స్ టీంకి అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి 13 lakhsకి తెలుగు టైటన్స్ అయితే ఎఫ్ఎం అయితే యూజ్ చేయడం అయితే జరిగింది మంజిత్ పైన. అండ్ ఇప్పుడు వచ్చేసి మన డిఫెండర్స్ విషయానికి వస్తే మాత్రం అండ్ ముందుగా ఏ డిఫెండర్ ఉంటాడో మీకైతే తెలిసిందే. సో మీకైతే శుభం షిండే అయితే ఉండడం అయితే జరిగింది. సో నిన్న ఆప్షన్ డే 1లోనే కొనడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇంకొక ప్లేయర్ వచ్చేసి మనకైతే లెఫ్ట్ కార్నర్ కోసం బ్యాకప్గా రాహుల్ దగ్గరనైతే అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకా ప్లేయర్ వచ్చేసి మనకైతే అజిత్ పవార్ కానివ్వండి, అంకిత్ జగ్లన్ కానివ్వండి, సో వీళ్ళైతే ఆల్రెడీ రిటర్న్ అయిన ప్లేయర్స్ కాబట్టి సో వీళ్ళతో పాటు సాగర్ రావల్, బంటు, అవి ధవాన్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ప్రజెంట్ అయితే మన తెలుగు టైటన్స్ టీంకి డిఫెన్స్లో కానివ్వండి ఆర్ రైడింగ్లో కానివ్వండి సో ఎక్కడ తేడా అయితే లేదు. సో మనకైతే చాలామంది అంటున్నారు పవన్ శ్రావత్ ఒకవేళ ఉండుంటే మన తెలుగు టైటన్స్ టీం ఇంకా స్ట్రాంగ్ ఉండేదనేది సో చాలామంది అంటున్నారు. కానీ సో మీకైతే మ్యాచ్ ఆడేటప్పుడు సో మీకైతే తెలుస్తుంది. సో ఇలాంటి టీం వచ్చేసి మనమైతే లాస్ట్ ఇయర్ కూడా చూడలేదు. సో అలా అయితే బిల్డ్ చేశారు. సో మీకైతే టోటల్లీ ఒక పెద్ద స్ట్రాటజీతోనే సో ఒక బ్యాకప్ ప్లేయర్ కూడా పెట్టడం అయితే జరిగింది. కాబట్టి సో మనకైతే తప్పకుండా ఈసారి టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది. సో దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం విజయ్ మాలిక్, భరతుడా, గణేష్ పర్కి అండ్ శంకర్ గడ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ వీళ్ళతో పాటు సో టోటల్లీ 19 ప్లేయర్స్ అయితే మన తెలుగు టైటన్స్ టీంకి అయితే సో ఈసారి స్క్వాడ్లో అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి అండ్ ఇక పర్స్ విషయానికి వస్తే మాత్రం సో ఇంకా 59.88 lakhs అయితే మిగిలి ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇంకా చాలా ప్లేయర్స్ అయితే అన్సోల్డ్ అయితే అయిపోయారు. సో ఈ అమౌంట్లో సో మీకైతే తప్పకుండా మంచి ప్లేయర్స్ని సైన్ ఇన్ చేసుకునే అవకాశం ఉంది మనకైతే ఆప్షన్ తర్వాత అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో రైడింగ్లో వీక్ ఉందా, డిఫెన్స్లో వీక్ ఉందా అనేది అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సో ఈ వీడియోకి అయితే ఇంతేం చెప్పొచ్చు. కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మనకు వస్తూనే ఉంటాయి. కాబట్టి సో అవి కనుక మీరు ఇంకా మిస్ కాకుండా చూడండి మాత్రం సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన నుంచే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.